తులారాశి వారికి ఆగస్టు 11వ తారీఖు ఏకాదశి నుంచి వ్యయస్థానంలోకి గురువు మారుతున్నాడు. రెండింట కుజశనుల కలయిక, ఆ తర్వాత రాహుకేతువులు 11 కొంచెం స్థానంలో బాగానే ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఏమిటంటే వీళ్ళకి వ్యయం అధికంగా ఉండేటువంటి అవకాశం, శ్రమ, దూర ప్రయాణాలు, ప్రయాణాల్లో ఒత్తిళ్లు కలిగేటువంటి అవకాశం. అయితే ఈ రాశి వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏమిటంటే మాటను అదుపులో పెట్టుకోకపోతే శత్రువులు పెరిగేటువంటి అవకాశం, ఘర్షణలు వచ్చేటువంటి అవకాశం కనపడుతోంది. ఎందుకంటే వీరికి వాక్ స్థానంలోనే ఇక్కడ శని కుజుల కలయిక, అందులో వక్రించి కూడా ఉన్నారు. దీనివల్ల అందరి దగ్గర సహకారం తగ్గిపోవటం, తర్వాత స్నేహితులతో కానీ భాగస్వాములతో కానీ ఘర్షణలు వచ్చేటువంటి అవకాశాలు కూడా వీళ్ళకి కనపడుతున్నాయి. తర్వాత భూ సంబంధమైనటువంటివి కానీ, వాహనాలు కానీ, ఇళ్ళు కానీ వీరు జనవరి వరకు కొనకుండా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే ధనస్థానంలో ఉండటం, చతుర్థాధిపతి, పంచమాధిపతి, సప్తమాధిపతి అనేటువంటి కుజుడితో కలిసి ద్వితీయ స్థానంలో ఉండటం వలన ఆర్థికంగా కూడా కొన్ని కలతలు వచ్చేటువంటి అవకాశాలు వీరికి కనిపిస్తున్నాయి. అలాగే విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందంటారు? విద్యార్థులకి ఏకాదశ స్థానంలో నుంచి వీరికి గురువు వ్యయంలోకి వచ్చాడు. అదేవిధంగా పంచమాధిపతి అయినటువంటి శని కూడా కుజుడితో కలయిక ఉంది. అధిక శ్రమ చేయవలసినటువంటి అవసరం ఈ రాశి వారికి ఉంది. ఎంతో శ్రమ చేస్తే తప్ప లక్ష్య సాధన చేసేటువంటి అవకాశం లేదు. అలాగే స్త్రీలకు ఎలా ఉండబోతుందంటారు తులారాశి వారికి? స్త్రీలకి కూడా ఇక్కడ ఏమిటంటే భాగస్వాములతో కొంత కలతలు, కుటుంబంలో పొరపచ్చాలు వచ్చేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అందుకని వీరు కూడా మానసిక ఆందోళనకి గురి అయ్యేటువంటి అవకాశం కనపడుతుంది. ఆరోగ్యం గురించినటువంటి జాగ్రత్త తీసుకోవాలి. వీరు మోకాళ్ళ నొప్పులు, తలనొప్పులు ఇలాంటివి కూడా వచ్చేటువంటి అవకాశాలు వీళ్ళకు ఉంటాయి. అంటే ఈ రాశి వారందరికీ కూడా ఆరోగ్య సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే పరిహారాలు ఏం చేసుకోవాలంటారమ్మా? ఈ రాశి వారు జన్మ నక్షత్రం రోజు శివుడికి అభిషేకం చేయించుకోవడం, గురువు కోసం చెప్పేసి జపం చేసుకోవడం, శనికి కుజుడికి కూడా పరిహారాలు చేసుకోవడం, స్కంద కవచం చదవటం, మాటను అదుపులో పెట్టుకోవడం లాంటివన్నీ వీళ్ళు చేయాలి. అలాగే మరి వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటారు? వృశ్చిక రాశి వారికి వీరికి జన్మ రాశిలోనే శని కుజుల కలయిక ఉంది. ఆగస్టు 11వ తారీఖు వీరికి దశమ స్థానంలో ఉండేటువంటి గురువు ఏకాదశ స్థానంలోకి మారుతున్నాడు. ఈ రాశి వారికి ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురువు ఆగస్టు తర్వాత లాభంలోకి వస్తున్నాడు కాబట్టి కొంత గురువు వలన వీరికి మేలు జరుగుతుంది. కాకపోతే ఏలినాటి శని ప్రభావం, శని కుజుల కలయిక వీరికి రాశిలోనే ఉంది కాబట్టి శనికి కుజుడికి వీళ్ళు పరిహారాలు చేసుకోవాలి. ఆ తర్వాత ఆరోగ్యం గురించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. శనికి పరిహారాలు చేసుకోవాలి. తర్వాత మరుపు రావటం అనేటువంటిది, ఇంట్లో కలతలు అనేటువంటివి వీరికి కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి వీరు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ రాశి విద్యార్థులకు ఎలా ఉండబోతుంది అంటారమ్మా? విద్యార్థులకి బాగానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ విద్యార్థులకి విద్యాస్థానం, మనకి పంచమ స్థానం ఆలోచన స్థానం, తర్వాత గురువు కూడా వీరికి ఏకాదశంలో బాగానే ఉన్నాడు కాబట్టి, కాకపోతే రాశిలోనే జన్మరాశిలోనే శని కుజులు ఉన్నారు కాబట్టి కొంత మానసిక ఒత్తిడికి గురి అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాకపోతే వీరికి దూర ప్రయాణాలు, విదేశాలకు వెళ్ళేటువంటి యోగ్యత, అనుకున్నటువంటి లక్ష్య సాధన చేసేటువంటి అవకాశం అధిక శ్రమ వలన, ప్రయాస వలన పొందే అవకాశం ఉంటుంది. అలాగే స్త్రీలకు ఎలా ఉండబోతుంది అంటారమ్మా? స్త్రీలు కూడా వీరు ఆరోగ్యం గురించినటువంటి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఋతుక్రమంలో ఇబ్బందులు కానీ, మానసిక ఒత్తిడి కానీ ఈ రాశి వారికి ఉండేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అందుకని ఆ దిశగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మానసిక ఒత్తిడి అవి ఉన్నప్పుడు మనకి అంటే చంద్ర దోషాలు ఉన్నట్టు లెక్క అంటారమ్మా? ఏ విధంగా చెప్తారు మానసిక దోషాలు? మానసిక ఒత్తిడి అని ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ వీరి జన్మ రాశి వృశ్చికం, అంటే వారి జన్మ జాతకంలోనే వృశ్చికంలో చంద్రుడు ఉన్నారు. అంటే వారి జన్మ జాతకంలో ఉండేటువంటి చంద్రుడితో కుజుడు శని కలయిక కూడా ఉండటం వలన మానసికంగా మనఃకారకుడైనటువంటి చంద్రుడితో కలిసి ఉన్నారు కదా, అందుకని మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండేటువంటి అవకాశం. ఏలినాటి శని కూడా నడుస్తోంది, జన్మరాశిలోనే శని ఉన్నాడు కాబట్టి వీరికి అన్ని రకాలుగా కూడా ఆటంకాలు, పనులలో ఆలస్యం జరగటం, సహకారం తగ్గటం, శత్రువులు అంతర్గతంగా కూడా శత్రువులు పెరగటం, అంటే తెలియనటువంటి శత్రువులు ఉండటం కూడా జరిగే అవకాశం వీరికి ఉంది.